హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికన్నా ముందుగా వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం తీసుకునే కూరగాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను బిర్యానీ కోసం బాస్మతి రైస్ కాకుండా సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. సుమారుగా 4 కప్పుల రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ సరిపోతుందండి. కానీ నేను 5.5 కప్పుల వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ షాహీ బిర్యానీ మసాలా, ఆయిల్, 1/2 కప్పు పెరుగు, టమాటో ముక్కలు, కొద్దిగా నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పొటాటో ముక్కలు, పుదీనా, బిర్యానీ దినుసులు, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్. ఇక్కడ ఈ ప్లేస్లో మనం బీట్రూట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బేబీ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ కప్తో నేను 4 కప్పులు రైస్ తీసుకున్నాను. వాటర్ 5.5 కప్పులు తీసుకున్నాను, ఎందుకంటే పెరుగు వాడతాను కాబట్టి. ఇంకా కావాల్సిన పదార్థాల్లో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ప్రాసెస్ చూసే ముందు స్టవ్ పైన ఇలా కుక్కర్ని పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి చిన్న టీ స్పూన్తో 3 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త వేగాక మనం తీసి పెట్టుకున్న షాజీరా, పత్తా, లవంగ, యాలకులు, పెద్ద యాలకులు, స్టోన్ పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో వాటిని యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకొని ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక దీనిలోకి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త టైం తీసుకునే కూరగాయ ముక్కల్ని ముందుగా వేసుకుంటున్నాను, కొంచెం ఇవి మగ్గడానికి టైం తీసుకుంటాయి కాబట్టి. ఇలా క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు వేశాక ఒకసారి ఇలా కలుపుకొని ఈ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కూరగాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలుపుకొని ఉంచితే తొందరగా మగ్గిపోతాయి. ఇవి ఇప్పుడు కాస్త 1 నిమిషం తర్వాత ఫ్రై అయినాక దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటో తొందరగా మగ్గుతుంది కాబట్టి నేను తర్వాత వేసుకుంటున్నాను. ఇలా టమాటో ముక్కలు వేసినాక ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత బఠానీ, పచ్చి బఠానీ మనం ఏదైతే ఉందో యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నాము. ఇక్కడ నేను సుమారుగా 2 టీ స్పూన్ల షాహీ బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే వాటి ఫ్లేవరు పోతుంది, అలాగే మాడిపోతాయి. సో ఇలాగా
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను షాహీ బిర్యానీ మసాలాని యాడ్ చేశాను, సుమారుగా 2 టీ స్పూన్లు. తర్వాత అరకప్పు పెరుగుని యాడ్ చేసి ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇలా కూరగాయ ముక్కలన్నీ కూడా కలుపుకున్నాక 1 నిమిషం తర్వాత ఇలా మనకు కూరగాయ ముక్కలన్నీ ఉడుకుతూ ఉంటాయండి. దీంట్లోకి ఇప్పుడు పుదీనా కొత్తిమీరని యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నాను. ఇలా కూరగాయ ముక్కలు కాస్త మగ్గిపోయినాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా తీసేసి ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కూరగాయ ముక్కలతో పాటు రైస్ని కూడా చక్కగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. సో 1 నిమిషం సరిపోతుంది. ఇప్పుడు మనం కొలత ప్రకారంగా తీసుకున్న వాటర్ని ఇందులోకి కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి అడుగు నుంచి చక్కగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా మనం బిర్యానీకి వాడే ఎసరు కాస్త సాల్టీగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. బిర్యానీ అయినాక మనకి రైస్ చక్కని రుచితో ఉంటుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను. 2 విజిల్స్ సరిపోతాయండి. తర్వాత కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా రెడీ అయిన బిర్యానీని వెంటనే కదపకుండా ఒక 10 నిమిషాలు కాస్త చల్లారేంత వరకు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా సైడ్ నుంచి రైస్ని తీస్తే చక్కగా పొడి పొడిలాడుతూ ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సులువుగా ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను వెజిటేబుల్ బిర్యానీకి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన బిర్యానీ కాంబినేషన్ అయిన కట్ట గోంగూర చేశాను. ఈ వీడియోలో మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ నేను బిర్యానీ కాంబినేషన్గా రైతా, ఆనియన్ లెమన్, వెజిటేబుల్ సలాడ్, మీకు ఇందాక చెప్పినట్టుగా బిర్యానీ కాంబినేషన్ కట్ట గోంగూర టమాటా. గోంగూర టమాటా ఎవర్ గ్రీన్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు బిర్యానీ కాంబినేషను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఛానల్ని కానీ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.